శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈ 2026 సంవత్సరంలో ఆషాఢ అమావాస్య ఎప్పుడు వచ్చింది, ఈ అమావాస్య యొక్క విశిష్టత, ఈ రోజు ఎటువంటి విధి విధానాలు పాటించాలి, అమావాస్య తిథి వివరాలు అన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సూర్యచంద్రులు ఒకే రాశిలో సంచరించే తిథే అమావాస్య తిథి. అమావాస్య తిథికి చాలా విశిష్టత ఉంది. ప్రతి మాసానికి ఒక అమావాస్య అయితే వస్తుంది. అలా సంవత్సరానికి మనకి 12 అమావాస్య తిథులు వస్తాయి. సంవత్సరంలో వచ్చే 12 అమావాస్య తిథులు కూడా చాలా విశేషమైనవిగా, అలానే శక్తివంతమైనవిగా చెప్పబడుతున్నాయి. ముఖ్యంగా ఈ అమావాస్య తిథి పితృదేవతలను స్మరించడానికి, పితృతర్పణాలు సమర్పించడానికి, దాన ధర్మాది కార్యక్రమాలు నిర్వహించడానికి అత్యంత శ్రేష్టమైన తిథిగా పరిగణించబడుతుంది. అమావాస్య తిథి ఉన్న రోజున పితృదేవతలు భూమిపైకి వచ్చి తమ సంతానం నుంచి స్మరణ, తర్పణం ఆశిస్తారని ఒక నమ్మకం ఉంది. అందువల్ల ఈ తిథి ఉన్న రోజున ఎవరైతే పితృకార్యాలు నిర్వహిస్తారో వారికి పితృదేవతల అనుగ్రహం కలిగి, పితృదోషాలు తొలగి ఆరోగ్యం, సంతానాభివృద్ధి, శ్రేయస్సు కలుగుతాయి. అంతేకాకుండా ఈ అమావాస్య తిథి ఉన్న రోజున ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి, అలాగే చిన్న పిల్లలకు ఉన్నటువంటి దృష్టి దోషాలు తొలగించుకోవడానికి ఈ అమావాస్య తిథి చాలా ఉపయోగపడుతుంది. మరి ఇంతటి శక్తి విశేషాలు కలిగినటువంటి ఈ అమావాస్య తిథి ఈ ఆషాఢ మాసంలో ఎప్పుడు వస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందామండి. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం ఆషాఢమాసం బహుళపక్షం అమావాస్య తిథి ప్రారంభం 2026 ఆగస్టు 11 మంగళవారం రాత్రి 1:40 ప్రారంభమయ్యి 2026 ఆగస్టు 12 బుధవారం రాత్రి 11:36 వరకు అమావాస్య తిథి ఉంటుంది. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయ సమయానికి ఏ తిథి ఉంటుందో ఆ రోజంతా కూడా మనం ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి 2026 సంవత్సరంలో ఆషాఢ అమావాస్య ఆగస్టు 12 బుధవారం వచ్చిందండి. ఇది ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య తిథి కాబట్టి దీనిని ఆషాఢ అమావాస్య లేక చుక్కల అమావాస్య అని పిలుస్తారు. ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి ఈ చుక్కల అమావాస్యకు చాలా ప్రాధాన్యత అయితే ఉందండి. ఈ అమావాస్య రోజు నిర్వహించే పూజా కార్యక్రమాలు, పరిహారాల వల్ల జీవితంలో ఉన్నటువంటి చిక్కులన్నీ కూడా తొలగిపోతాయి. ఈ చుక్కల అమావాస్య రోజున పితృదేవతలను తలుచుకున్న, గౌరీ వ్రతం చేసిన, దీపపూజ నిర్వహించినా కూడా గొప్ప ఫలితాలు కలుగుతాయి. ఆషాఢ మాసంలో దక్షిణాయనం ప్రారంభమవుతుంది కదా, దక్షిణాయనం ప్రారంభమైన తర్వాత వచ్చేటటువంటి తొలి అమావాస్య ఈ ఆషాఢ అమావాస్య. దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకి సమీపంలో ఉంటారని అంటారండి. అటువంటి ఈ దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య రోజున మనం మన పితృదేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలు విడిస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అలానే ఎవరికైనా వివాహం ఆలస్యం అవుతూ ఉంటే వారు ఈ అమావాస్య రోజు గౌరీ వ్రతం అయితే ఆచరిస్తారండి. అంటే ఈ రోజు గౌరీ అమ్మవారిని పూజిస్తారు. ఇలా ఈ రోజు గౌరీదేవిని పూజించడం వల్ల వచ్చే శ్రావణ మాసంలో వారికి వివాహం అవుతుందని ఒక నమ్మకం. అలానే పెళ్లి అయిన స్త్రీలైతే తమ మాంగళ్యం కోసం ఈ రోజు అమ్మవారిని అయితే పూజించాలి. అలానే ఈ రోజు ముఖ్యంగా దీప పూజ నిర్వహించడం వలన మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని అంటారు. అమ్మవారి అనుగ్రహం వల్ల ఆర్థిక కష్టాలు, దరిద్రం తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెప్తారు. ఈరోజు ముఖ్యంగా లక్ష్మీ కటాక్షం కోసం ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకోవడం, అలానే అమ్మవారికి పూజ నిర్వహించుకోవడం, ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం, గుడికి వెళ్ళి రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో కానీ ఆవు నేతితో కానీ దీపారాధన చేయడం వల్ల అమ్మ అనుగ్రహం కలుగుతుంది. అలానే అమావాస్య రోజు చేసే శివ పూజ, శివాభిషేకం కూడా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. ఈ రోజు ఎవరైతే ఆ పరమేశ్వరుణ్ణి భక్తితో పూజిస్తారో వారికి జీవితంలో ఉన్నటువంటి అన్ని రకాల గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఈ రోజు ముఖ్యంగా పితృదేవతలకు తర్పణాలు వదలాలి. తర్పణాలు వదలలేని వారు వారిని స్మరించుకున్న, వారి పేరిట దాన ధర్మాది కార్యక్రమాలు నిర్వహించిన పితృదేవతలు చాలా సంతోషిస్తారు. ఈ చుక్కల అమావాస్య రోజు పాటించవలసినటువంటి 3 ముఖ్యమైన పరిహారాలు అయితే నేను ఇక్కడ చెప్తానండి. అవి మీకు వీలు కుదిరితే పాటించండి. ఈ రోజు మీకు వీలు ఉంటే 100 చుక్కలతో ముగ్గును ఏర్పాటు చేయండి పూజా మందిరంలో. అలానే ఈరోజు పిల్లలకు దృష్టి తీసేటప్పుడు ఆవాలతో దృష్టి తీయండి. ఈ రోజు గౌరీదేవికి పూజ నిర్వహించుకోవాలని చెప్పాను కదండి, అందుకని
కానీ ఈరోజు అమ్మవారికి పూజ నిర్వహించేటప్పుడు మట్టి ప్రమిదల్లో 2 మట్టి ప్రమిదల్లో దీపాలు ఏర్పాటు చేసి అమ్మవారికి పూజ చేయండి, చాలా మంచిది. ఇలా అమ్మవారి ముందర మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించడం వలన తక్కున్నటువంటి అపమృత్యు దోషాలు తొలగి ఆయుష్ పెరుగుతుంది. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.